వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్ల కాలంలో వేల కోట్ల రూపాయలు మద్యం కేసులో దోచుకొని 2,50,000 కుటుంబాలను రోడ్డు పాలు చేసిన పరిస్థితుల్లో ఆ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆ మద్యాన్ని రవాణా చేసి దోచుకున్నారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కొడుకు. సిట్ నోటీసులు పంపించింది విచారణకు రమ్మని. అదే మద్యం రవాణా కేసులో రాజకేశ్వర రెడ్డి కూడా నోటీసులు పంపించింది హైకోర్టు, సిట్ విచారణకు హాజరు కమ్మని. జగన్మోహన్ రెడ్డి దోపిడీ కాకుండా మద్యం రవాణాలో కూడా ఎలా దోచుకున్నారో, ఎన్ని వందల కోట్ల రూపాయలు దోచుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి మద్యం ప్రభుత్వ దుకాణాలు అమ్మి దోచుకుంటే ఆ మద్యాన్ని రవాణా చేసి దోచుకున్నారు వీళ్ళు ముగ్గురు. వీళ్ళ సిట్ రమ్మంది విచారణకి. అంబటి రాంబాబుకి ఇంకా నోటీస్ ఇవ్వాల. అతను కూడా మద్యం రవాణాలో భాగస్వామే. అతను వదిలేసి వీళ్ళకి నోటీస్ ఇచ్చి రమ్మంది. రాజకేశ్వర రెడ్డి కూడా హాజరు కమ్మంది. ఎందుకు ఇంకా సాగదీస్తూ ఉన్నారు ఈ కేసుని? ఈ కేసు ఎప్పుడు కొలుకొచ్చే అవకాశం ఉందంట? అంటే ముందుగా మద్యం ముడుపుల మీద రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి విచారణను ప్రారంభించారు. 3,500 కోట్ల రూపాయలుగా నిర్ధారణ చేశారు. అంటే మద్యం తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ముడుపులే అవి 3,500 కోట్ల రూపాయలు. ఈ మద్యం వ్యాపారంలో ఏం జరిగిందనేది ఇంకా దాంట్లోంచి లోతుగా అయితే వెళ్ళలేదు వీళ్ళు. ఎందుకు వెళ్ళలేదు అంటే 654 మద్యం దుకాణాల్లో మామూలుగా ఇక్కడ ఏ మద్యం వచ్చింది, ఏ మద్యం అమ్మారనే వివరాలు కూడా లేవు. ప్రభుత్వం దగ్గర వివరాలు కూడా లేవు. అందుట్లో వాళ్ళు ఇష్టారీతిగా అమ్ముకున్నారు. ఖజానాకి ఖజానాకేమీ జమ కాలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే తలికి ఎవరైతే దీని పర్యవేక్షణ చేశారో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, లేకపోతే తన ఏజెన్సీ ద్వారా ఏ రోజుకు ఆ రోజు ఈ డబ్బులు తీసుకొచ్చి ఎవరికి అందజేయాలో అనే దాని మీద చూసుకున్నటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇవన్నీ వచ్చిన డబ్బుల్ని ఎక్కడెక్కడ తరలించాలి అనే విభాగం చూసుకున్నటువంటి ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, ఇలాంటి వాళ్ళ గురించే ముందుగా ఆలోచించారు. ఈ మద్యం రవాణాలో కూడా 200 నుంచి 400 కోట్ల రూపాయలు కారుమూరి నాగేశ్వరరావు కుటుంబం లబ్ధి పొందిందండి. కుమారుడు వాళ్ళ సంబంధించిన వాళ్ళు లబ్ధి పొందారు అని చెప్పని ఇప్పుడు బయటకు వచ్చింది. కాబట్టి ఈ విచారణలో భాగంగా బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళకి సమన్లు పంపిస్తున్నారు. అంతకుముందు లేదు కదా, వాళ్ళ ఆలోచన లేదు. ఏకాడికి మద్యంలో కుంభకోణం జరిగింది, నాసిరకం మద్యం తయారు చేశారు. ఆ మద్యం తయారు చేసిన వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు వీళ్ళు అందుకున్నారు. ఆ వచ్చిన ముడుపుల్ని విదేశాలకు పంపించారు. దానికి సహకరించింది బాలాజీ గోవిందప్ప, మిగిలిన వాళ్ళు. సూత్రధారి మొత్తం కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వెనకమాలుండి నడిపించింది మొత్తం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. చాలా పేర్లు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య జోగి రమేష్ అంశం కూడా బయటకు వచ్చింది. ఇట్లా రకరకాల వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి. దాంట్లో భాగంగా ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావుది బయటకు వచ్చింది. త్వరలో అంబటి రాంబాబు కూడా దాంట్లో ఉంటే అతనికి కూడా సమన్లు అయితే పంపిస్తారు. అందుట్లో అనుమానం అయితే ఏం లేదు. కాకపోతే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పినట్లు 654 మద్యం దుకాణాల్లో ఎక్కడ కూడా ప్రభుత్వ ఖజానాకు జమ కాకుండా ఎంత ధనం వాళ్ళు ఎంత అమ్మారనేది ఇప్పటివరకు లెక్కలైతే లేవు. అవి చూసుకున్నా, లేకపోతే ఈ నాసిరకం మద్యం తయారు చేసి అంతకుముందు ధరతో పోల్చుకుంటే కొన్ని ప్రాంతాల్లో అంటే 10 రూపాయలు ఉన్నదాన్ని 25 రూపాయలకు అమ్మారు. కొన్ని ప్రాంతాల్లో 30 రూపాయలు 35 రూపాయలు కూడా అమ్మటం కూడా జరిగింది. మరి 10 రూపాయలు అమ్మిన దాన్ని అంటే 90 రూపాయలు అమ్మారు అనుకున్నప్పుడు తర్వాత 150, 200 చేశారు. 90 రూపాయలు అమ్మిన మద్యానికి అంత లాభం వస్తే వాళ్ళకి వీళ్ళు అదనంగా అమ్మారు కదా, ఎంత లాభం రావాలి? ఈ లెక్కను చూసుకుంటామంటే 40-50 కోట్ల పైన కనపడతా ఉన్నాయి. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండవల్లి అరుణ్ కుమార్ బయటకు వచ్చేసి ఒక మద్యం సీసాను చూపించేసి దీనికి అయ్యే ఖర్చు 15 రూపాయలు, దీనికి ఎంత అవుతుంది, దీనికి ఎంత అవుతుంది, 90 రూపాయలు వసూలు చేస్తున్నారు, ఎంత లాభం పొందారు అని చెప్పి మాట్లాడాడు. మరి దాన్నే 200కి అమ్మారు, 150 రూపాయలకు అమ్మారు, 250 రూపాయలకు అమ్మారు, 300లకు కూడా అమ్మారు. ఇంకా నాసిరకం తయారు చేసి మరి వాళ్ళు ఎంత లాభం పొందారు? ఈ నాసిరకం తయారు చేయటం అనేది సునీల్ రెడ్డి ద్వారా దక్షిణాఫ్రికాలో వాళ్ళు ఈ వ్యాపారం చేసి బాగా సంపాదించిన తర్వాత వాళ్ళ యొక్క గోడౌన్ని ఆ దేశ మంత్రి గారు వచ్చి దగ్గరుండి సీల్ చేయించారు. మరి వాళ్ళే ఇక్కడికి వచ్చేసి ఎన్నికల ముందు వాళ్ళ మేనిఫెస్టోలో మద్యం ఇంత తక్కువకు మనకు అందిద్ది, మనం మద్యం
నిషేధం అని చెప్పి కనుక ప్రకటిస్తే ఆడవాళ్ళందరూ గంపగుత్తుగా 1994లో ఆనందమూర్తి తారక రామారావు ఓటేసినట్టుగా మనకు ఓట్లేస్తారు. ఆ తర్వాత మనం ఇట్లా ప్రభుత్వం తరపున ఈ విధంగా అమ్మితే దీని ద్వారా ఇవన్నీ మనకు వస్తాయని చెప్పని వాళ్ళు చెప్పి జగన్మోహన్ రెడ్డి చేత చెప్పించేసి ప్రజలను మోసం చేసి గెలిచిన తర్వాత ప్రభుత్వం దుకాణాల ద్వారా ఈ మద్యాన్ని అమ్మించి ఇంత లబ్ధి పొందారు వాళ్ళు. ఈ మద్యాన్ని అమ్మించిన దానికే కాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి విచారణలో భాగంగా 200 నుంచి 400 కోట్ల రూపాయలు కారుమూరి నాగేశ్వరరావు కుటుంబం లబ్ధి పొందింది అంటే రవాణా చేసిన వాళ్ళకి ఎంత ఉంటే ఇక ఈ కుంభకోణంలో ఎంత ఉందనేది కూడా ఒకసారి మనం దృష్టి పెట్టుకుంటే చాలా విషయాలు అయితే బయటకు వస్తాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. వీళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్నేహితుడు వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నాడో ఈ మద్యం నుంచి వచ్చిన డబ్బుల దగ్గర మధ్యలో కూర్చొని వీడియో తీసుకుంది కూడా ఈరోజు వీడియో ఫుటేజ్ కూడా అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ లెక్కన తర్వాత ఏదో కాలేజీలో 11 కోట్ల రూపాయలు ఇక్కడ హైదరాబాదులో గెస్ట్ హౌస్లో ఫామ్ హౌస్లో ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఒక 5 డెన్నులను ఏర్పాటు చేసుకొని ఈ మద్యం నుంచి వచ్చిన లాభాల్లో అక్కడ నిల్వ ఉంచుకొని తర్వాత ఎన్నికలకు ఎలా ఉపయోగించారు, ఎన్నికల సందర్భంగా ఆ రోజు గరికపాటి చెక్ పోస్ట్ దగ్గర మరి ఏ విధంగా అయితే 8.5 కోట్ల రూపాయలు దొరికినాయి అని చెప్పని ఎన్నికల దాంట్లో కూడా పొందుపరచడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఒకదానికి లింకులే. అంటే ఈ లెక్కన ఎన్ని వేల కోట్ల రూపాయలు. అలాగే మీరు ఇందా ప్రారంభంలో చెప్పినట్టుగా 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పని ప్రభుత్వ లెక్కల ప్రకారమే చెబుతున్నాయి. అలాగే కొన్ని లక్షల మంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మరి ఇంత జరిగిన తర్వాత కూడా ఇది అనుకున్నంత వేగవంతంగా ముందుకెళ్లకుండా ఆలస్యం అవుతున్న దాంట్లో అసలైన లబ్ధిదారుడు ఎవరో ప్రపంచాన్ని అందరికీ తెలుసు. దానికి సంబంధించిన ఇప్పుడు బాలాజీ గోవిందప్ప ఎవరికి సంబంధించిన భారతిరెడ్డి అకౌంటెంట్ చార్ట్ అకౌంట్ అంటే వాళ్ళ ఏదైతే వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీని వేరే వాళ్ళకి అమ్మారో దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్. మరి అట్లానే కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అతను ఓఎస్టీడీగా చేశాడు జగన్మోహన్ రెడ్డికి. అలాగే ధనుంజయ రెడ్డి. మరి వీళ్ళ ముగ్గురు పర్యవేక్షణలోనే కదా వచ్చిన డబ్బుల్ని ఎక్కడికి ఎట్లా తరలించాలి అనే ఆలోచన వచ్చిందని చెప్పని ఇప్పుడు సిట్ నివేదిక ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. వాళ్ళ ముద్దాయిలుగా చేర్చారు. న్యాయస్థానం కూడా వాళ్ళ బెయిల్ రద్దు చేయమని కోరుకుంటా ఉంది. మరి ఇవన్నీ ఒకదాని వెంతట ఒకటి వస్తున్నాయి కాబట్టి వీలైనంత తొందరలో అంటే ఇప్పుడు ఈ రవాణాకు సంబంధించిన కుంభకోణం కూడా బయటకు వచ్చింది కాబట్టి వీలైనంత తొందరలో మిగిలిన విషయాలు కూడా బయటకు వచ్చేసి అసలైన లబ్ధిదారులు దొరుకుతాడా లేదనేది తీసి పక్కన పడేస్తే ఈ జరిగిన కుంభకోణానికి సంబంధించి ఏ మేరకు జరిగింది, ఎవరెవరు బాధ్యులు, అధికారులు ఇప్పుడు వాసుదేవరెడ్డికి సంబంధించి క్యాటికి కూడా రాయటం కూడా జరిగింది కాబట్టి విషయాలన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయని అయితే మనం భావించాలి. ఇప్పుడు సత్యప్రసాద్ కావచ్చు, అధికారులు వీళ్ళకి ఎట్టా సహాయ సహకారాలు అందజేశారు. మధ్యలో వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారతాడనే వచ్చింది, కానీ దానికి విచారణ సంస్థలు కావచ్చు న్యాయస్థానం కూడా ఒప్పుకోలేదు కాబట్టి చూడాలి. ఇప్పుడు ఎవరెవరు పాత్రధారులు అయితే మనకు తేలిపోయారు, సూత్రధారులు ఎవరు ఎంత లబ్ధి పొందారు అనేది త్వరలోనే విచారణ బయటకు వస్తుందని మనం భావించాలి. సో మనం ఏ కేసు తీసుకున్నా పాత్రధారులు స్పష్టంగా బయటపడుతున్నారు, తెలుస్తూ ఉంది, అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, బెయిల్ వస్తూ ఉన్నాయి. సూత్రధారులు ఈ గత 10 ఏళ్లలో ఒకరిని కూడా అరెస్ట్ చేయలే. గత 10 ఏళ్ళు కాదు, స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎంతమంది రాజకీయ నాయకులు శిక్షలు పడ్డాయి మీరు చెప్పండి. వాళ్ళు ఒకటే, మీరు నేనే పిచ్చాళ్ళం. ఇదే కారుమూరి నాగేశ్వరరావు టీడీఆర్ బాండ్స్ కుంభకోణంలో సుమారుగా 700 కోట్ల రూపాయలు అవకతవకలు పడ్డాడని కూడా వార్తలు వచ్చినాయి మనకి. అది కూడా కేసు రిజిస్టర్ అయినట్టుంది. ఆ టీడీఆర్ బాండ్స్ కుంభకోణంలో ఇంతవరకు కేసు రిజిస్టర్ అయిందో లేదో తెలియదు, ఇన్వెస్టిగేషన్ అయిందో లేదో తెలియదు, విచారణ మాత్రం ఎక్కడ పిలిచినట్టు వార్తలు లేవు. దాన్ని ఎట్లా చూస్తారు? ఆంధ్ర రాష్ట్రంలో ఆ కుంభకోణంలో చాలా వేల కోట్ల రూపాయల చేతులు మారాయని చెప్పని తెలుస్తుంది. తిరుపతి విషయం కావచ్చు, ఇక్కడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఎక్కడైనా ఒకళ్ళ పేరు బయటకు వచ్చిందా? పేర్లు అయితే వచ్చినాయి కానీ విచారణ ఏమైనా జరుగుతుందా? నాగేశ్వర పేరు బయటకు వచ్చింది, విచారణ జరగట్లా, జరగనివ్వరు. తిరుపతి విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, జరగనివ్వరు. తిరుపతి విషయంలో బొమ్మల కరుణాకర్ రెడ్డి పేరు కూడా స్పష్టంగా బయటకు వచ్చింది, అయినా జరగనివ్వరు. దాంట్లో అధికారులు, అప్పటి అధికారులు, ఇప్పుడే అధికారులు చెలాయిస్తున్నామన్నారు కదా, ఎలా బయటికి రాణిస్తారు? అంటే అధికారులు ఆ స్కామ్లు ఉండటం మూలంగా రానివ్వట్లేదు అంటారు బయటికి. అధికారులు ఎందుకుంటారు స్కామ్లో? అధికారులు స్కామ్లో ఉంటే అధికారంలో ఉండేవాళ్ళు సొత్తా కూర్చుంటారా? వీళ్ళు ఇద్దరు కలిసి పంచుకుని ఉంటారు కదా, అందుకే వాళ్ళు రానివ్వట్లేదు. వాళ్ళకి సహాయ సహకారం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అందజేస్తున్నారు కాబట్టి బయటికి రావట్లేదు. ఎందుకు? లేదంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు, దోపిడీని ఈ ప్రభుత్వం చూస్తా ఎందుకు కూర్చుంది? ఇందులో ఉన్న పెద్దల్లో కొంతమంది వాళ్ళ సహాయ సహకారాలు అందజేస్తున్నారు కాబట్టి అవి బయటికి రావట్లేదు. మద్యం స్కామ్ గురించి, రవాణా గురించి, టీడీఆర్ బాండ్ల వ్యవహారం గురించి
మనకు అనేక విశేషాలు తెలియజేసిన అంకుమరారు ధనాలు తెలియజేస్తూ నమస్కారం.